వైద్యం అంటే వ్యాపారం కాదు అని లక్షలాది ప్రజల ప్రాణాలు కాపాడిన వైద్యుడు డాక్టర్ రాజేశ్వర ప్రసాద్, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, లలిత హాస్పిటల్స్ ఇప్పుడు హైదరాబాద్ అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఇద్దరు సినీ నటులు మాత్రమే కాదు, రాజకీయ నాయకులు కూడా. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసనసభలో ఎదురుపడే వీరిద్దరూ తాజాగా భేటీ అయ్యారు. బాలయ్య చొరవగా పవన్ కళ్యాణ్ ఛాంబర్కు వెళ్లి ఆయనతో మాట్లాడారు. ఇది ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు, ఏ అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చాయి, అసలు బాలయ్య ఎందుకు పవన్ను కలిశారనేది హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఛాంబర్కు వెళ్లిన బాలకృష్ణ ఎందుకు కలిశారు, ఏం మాట్లాడారనే విషయంపైన చర్చ. ఇక స్టోరీలోకి వెళ్తే ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ సమావేశాల వేళ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి వెళ్లారు. ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి మాట్లాడుకుంటున్న ఫోటోలను డిప్యూటీ సీఎంఓ హ్యాండిల్ నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బాలయ్యతో పాటు నాగబాబు, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కూడా వేరువేరుగా పవన్ కళ్యాణ్ను కలిశారు. జనసేనాన్ని బాలయ్య కలవడాన్ని రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనించాయి. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం తర్వాత ప్రమాణ స్వీకార వేడుకలో పవన్ కళ్యాణ్ను బాలకృష్ణ అభినందించారు. అనంతరం అసెంబ్లీ సమావేశాల సందర్భంగానూ వీరిద్దరూ మాట్లాడుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. అయితే బాలకృష్ణ ఇలా పవన్ కళ్యాణ్ ఛాంబర్కు వెళ్ళి ప్రత్యేకంగా భేటీ కావడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. అందుకే ఈ ఘటన పట్ల అందరూ ఆసక్తి కనబర్చారు. అదీగాకుండా ఇదే రోజు ఎమ్మెల్సీ నాగబాబు కూడా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ను కలవడంతో వీరిద్దరి మధ్య ఎలాంటి చర్చ జరిగింది అనే ఉత్సుకత రేపుతోంది. అయితే పవన్ కళ్యాణ్ను బాలకృష్ణ మర్యాదపూర్వకంగానే కలిశారని, ఇందులో ఎలాంటి విశేషము లేదని కూడా కొందరు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలకమైన గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖను సైతం పర్యవేక్షిస్తున్నారు. దీంతో హిందూపురం నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు, నిధుల విడుదల గురించి చర్చించడానికి బాలయ్య పవన్ను కలిశారని తెలుస్తోంది. అయితే కొందరు మాత్రం గత ఏడాది అసెంబ్లీలో బాలయ్య చేసిన వ్యాఖ్యలకు ఈ భేటీని ముడిపెడుతున్నారు. గతేడాది సెప్టెంబర్లో నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సినిమా టిక్కెట్ల రేట్ల పెంపు విషయమై జగన్ పైన విమర్శలు చేశారు. ఈ క్రమంలో జగన్తో చిరంజీవి భేటీ గురించి ఆయన మాట్లాడిన తీరు మెగాస్టార్ అభిమానులకు మనస్తాపాన్ని కలిగించింది. దీంతో వారు బాలయ్య పైన కేసు నమోదు చేయడానికి సిద్ధపడ్డా చిరంజీవి స్పందించి తన అభిమానులను వారించారు. దీంతో వారు వెనక్కి తగ్గారు. అయితే అసెంబ్లీ సమావేశాలు ముగిశాక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. వైరల్ ఫీవర్తో బాధపడుతోన్న పవన్ను చంద్రబాబు పరామర్శించారని అప్పట్లో వార్తలొచ్చాయి. గత ఏడాది అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో జనసేన, టీడీపీ రెండూ ఒకంత ఇబ్బంది పడ్డాయి. అయితే ఇరు పార్టీల నేతలు సంయమనం పాటించడంతో పాటు చిరంజీవి కూడా హుందాగా వ్యవహరించడంతో కొద్ది వ్యవధిలోనే పరిస్థితి సాధారణంగా మారింది. ఆ తర్వాత ఇరు పార్టీల నేతలు ఎప్పటిలాగానే కలిసి ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పవన్ కళ్యాణ్ పేషీకి బాలయ్య వెళ్లడం ద్వారా తమ మధ్య చక్కటి సంబంధాలున్నాయని ఇద్దరు నేతలు సంకేతాలు ఇచ్చినట్లయింది. ఇక వీరిద్దరి ఊపు చూస్తుంటే త్వరలో రిలీజ్ కానున్న పవన్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు బాలయ్య చీఫ్ గెస్ట్గా వస్తారేమో అనిపిస్తోంది. గతంలో అన్స్టాపబుల్ షో వేదికగా మెరిసిన వీరిద్దరూ ఇప్పుడు శాసనసభ వేదికగా ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ప్రధానంగా హిందూపురం నియోజకవర్గంలోని పెండింగ్ సమస్యలు, మున్సిపల్ వ్యవహారాలపైన పవన్కు బాలకృష్ణ వివరించినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వంలో రెండు పార్టీల మధ్య ఉన్న సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంపైన వారు చర్చించారు. నియోజకవర్గ స్థాయిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించిన నిధుల విడుదలపై బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. బాలకృష్ణతో పాటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్సీ నాగబాబు కూడా పవన్ కళ్యాణ్ను ప్రత్యేకంగా కలిశారు. అసెంబ్లీ లాబీల్లోనూ పవన్ కళ్యాణ్ ఛాంబర్లోనూ ఈ భేటీలు జరిగాయి.
పవన్ కళ్యాణ్ సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబు శాసన మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలు, జనసేన తరపున లేవనెత్తాల్సిన ప్రజా సమస్యల గురించి పవన్తో చర్చించారు. గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్సీలు కూడా పవన్ కళ్యాణ్ను కలిశారు. తమ నియోజకవర్గాల్లోని రోడ్లు, తాగునీటి సమస్యలపైన వినతి పత్రాలను సమర్పించారు.